అబ్బా గీ ముచ్చడం మీద పెద్దసారి మాట్లాడితే ఎంత బాగుండు, అస్సలు మాట్లాడతలేడబ్బా. ఒక పార్టీలకు గెలిచిన వాళ్ళను ఇంకో పార్టీలకి ఎట్లా తీసుకుంటారని అప్పట్లో ప్రశ్నించి వాళ్ళు వస్తామంటే నేనేం చేయాలని అందరికీ కండువ కప్పిన కేసీఆర్ సారు ఇప్పటి జంపింగ్ల మీద పలికే బంగారం అయింది. గిసొంటి విషయాల గురించి ఆ సార్ కంటే ఇంకెవరికి ఎక్కువ ఎరక చెప్పుర్రి. కండువా మార్చిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద వచ్చిన పిటిషన్లను ఎమ్మటే స్పీకర్ టేబుల్ మీద పెట్టాలని అసెంబ్లీ పెద్ద ఆఫీసర్ ఆర్డర్ వేసింది హైకోర్టు. 4 వారాలలో స్పీకర్ షెడ్యూల్ ఇవ్వాలని కోరింది. పార్టీ మారిన వాళ్ళకి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎప్పటి వరకు వాదనలు వింటారో చెప్పాలన్నట్టు. గల్లా లాపరో చేస్తే ఖుద్దు కోర్టే విచారణ సురువు చేస్తుందట. ఫస్ట్ కాంచెల్లి పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. నిజంగా అలానే జరిగితే నేను కూడా రెడీగా ఉన్నా. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సాల్రు కార్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండ్రు. చెల్ అట్లెట్లా పోతారు, మీ పదవులు ఉడవీకే దాకా ఊకోమని స్పీకర్ సార్ కు కంప్లైంట్ ఇచ్చి సీదా హైకోర్టుకు పోయిరు గులాబీ పార్టీ వాళ్ళు. దానం సార్ మీద బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిర్రు. అయితే వీళ్ళు ఏమంటారు అంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు, వైఎస్ఆర్సీపీని విలీనం చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు, చివరికి సిపిఐ పార్టీని కూడా విలీనం చేసుకున్నారు. మూడో పారి కూడా పక్కా గెలుస్తాము, 100 సీట్లు గ్యారెంటీ అని కారోళ్ళు ఉరుకులాడితే 39 కాడనే ఆగబట్టిరు ఓటర్ దేవుళ్ళు. ఇక పార్టీ పని అయిపోయిందని ఈ ముగ్గురు గులాబీ భవన్లకు వెళ్లి గాంధీ భవన్లకు గుసాయిస్తే కేసు కోర్టు దాకా పోయిందన్నట్టు. ఆడ ఎంక్వైరీ నడుస్తుండగానే ఒకలింకొకరు కండువాలు కప్పుకోవడానికి లైన్ కడితే 3కెళ్ళి 10కి పెరిగింది. లాసియా నందిత కాలం చేసిన సీటును కాంగ్రెస్ గెలిచే వరకు బీఆర్ఎస్ లో 28 మందే ఉన్నారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు కూడా జంప్ అయ్యారు. కానీ కేసు ఫస్ట్ ముగ్గురు మీదనే నడుస్తుంది. ఇది తేలినాక కడమల సంగతి కూడా చూస్తాము అంటున్నారు. మా గవర్నమెంట్ పడగొడతాం పడిపోతుంది అంటున్నందుకే ఆ పార్టీలకు వెళ్ళి కుంచుకున్నాము, బలగం పెంచుకుంటున్నాం అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట.